नगर काशीराम चौक में बीते रविवार को धर्मांतरण कराने के आरोप में बजरंग दल और आरएसएस के सदस्यों द्वारा हंगामा किए जाने के बाद स्थिति तनावपूर्ण हो गई थी। दो लोगों के खिलाफ अपराध पंजीबद्ध कर उनको माननीय न्यायालय पेश किया। उसमें इन्वेस्टिगेशन चल रही है। तो हमारे पास्टर जी को और मेरे पति को थाने ले आए थे, तो उसके लिए आवेदन देने आए थे, लेकिन कल आवेदन को बहुत लेट से लिए और लिखे भी नहीं हैं और आज हम लोग को बुलाए था। ప్రైజ్ ది లార్డ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. మీరందరూ బాగున్నారని నేను కోరుతున్నాను. లాస్ట్ టైం నేను చూపెట్టిన వీడియో ఛత్తీస్గఢ్లో చాలా మంది హైందవ సహోదరులు ఏకమయ్యి క్రైస్తవుల పక్షాన నిలబడి వాళ్ళ కొరకు పోరాడుతున్నారు అని నేను మీకు లాస్ట్ వీడియోలో చూపెట్టాను. దానికన్నా ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇక్కడ మీటింగ్లలో జరగనీయకుండా ఒక వర్గము ఇంకా క్రైస్తవ వర్గం మధ్యలో కొన్ని క్లాషెస్ వచ్చినందుకు పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అందులో చాలా మంది సేవకులు, దాంతోపాటు చాలా మంది విశ్వాసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏం జరిగిందో నేను మీకు ఈరోజు ఒక వీడియోలో చూపెట్టబోతున్నాను. ఒకసారి మీరు చాలా క్లియర్గా చూడండి. ఒక మహిళ తన భర్త కొరకు ఏం మాట్లాడుతుందో మీరు ఒకసారి వినాలి. సో ఫ్రెండ్స్, నేను మీకు వీడియో వినిపిస్తాను, ఒకసారి చూడండి ఏం మాట్లాడారో. नगर काशीराम चौक में बीते रविवार को धर्मांतरण कराने के आरोप में बजरंग दल और आरएसएस के सदस्यों द्वारा हंगामा किए जाने के बाद स्थिति तनावपूर्ण हो गई थी। दो लोगों के खिलाफ अपराध पंजीबद्ध कर उनको माननीय न्यायालय पेश किया। उसमें इन्वेस्टिगेशन चल रही है। तो हमारे पास्टर जी को और मेरे पति को थाने ले आए थे, तो उसके लिए आवेदन देने आए थे, लेकिन कल आवेदन को बहुत लेट से लिए और लिखे भी नहीं हैं और आज हम लोग को बुलाए था। చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పాస్టర్ని ఆయనతో పాటు నలుగురిని అరెస్ట్ చేశారంట. చేస్తున్న సమయంలో జరిగిన ఇష్యూ ఏంటిదంటే, పోలీస్ స్టేషన్లో వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ రేస్ చేద్దామంటే వాళ్ళను చాలాసేపు వరకు వెయిట్ చేపించి చివరికి వాళ్ళను పంపించేసి నెక్స్ట్ డే రమ్మని చెప్పారంట. తన భర్త పాస్టర్ అంట, ఆయనతో పాటు ఇంకా నలుగురిని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళకంట చాలా సేపు వరకు వెయిట్ చేపించారంట. ఈ ప్రాబ్లం అన్ని చోట ఉందండి, ఎక్కడో కాదు. ఈవెన్ మన తెలంగాణలో జరిగిన కొన్ని క్రిస్టియన్స్ పైన దాడులలో మన క్రైస్తవ సమాజానికి చాలా సేపు వరకు వెయిట్ చేపించారు. ధర్నాకు ప్రదర్శనానికి దిగితే అప్పుడు ఏదో స్పందించారు, కానీ అప్పటి వరకు చెప్పే మాట ఏంటిదంటే, మీరు ఇవన్నీ చేయడం అవసరమా అని చెప్తున్నారంట. ఉల్టా ఇది నేనుగా చెప్పిన మాట. మీరు ఎన్నో వీడియోస్ చూడండి, అందులో మీకు ఇలాంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. అంటే క్రిస్టియన్స్కి తనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్లకు సరి అయిన సహకారం కూడా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి. తెలంగాణలోనే చాలా మటుకు పిఎస్ఎస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఎక్కడైతే దాడులు జరిగినాయో, రీసెంట్గా గద్వాల్ దగ్గర ఉన్న ఒక ప్రాంతము, ఆ ప్రాంతంలో కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు ఈ మహిళ చాలాసేపు వరకు వెయిట్ చేసిందంట. ఈమెతో పాటు చాలా మంది వెయిట్ చేశారు. నెక్స్ట్ డే రమ్మని చెప్పారంట. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత కూడా వాళ్ళప్పుడు సరి అయిన రెస్పాన్స్ ఇవ్వలేదు. మీరు ఆలోచించండి, ఒక క్రైస్తవుడు సెక్యులర్ అని ఈ దేశంలో అన్ని మతాలు సమానమని చెప్తున్న సమయంలో పాస్టర్లను ఏ విధంగా టార్గెట్ చేసి వాళ్ళను వాంటెడ్లీ అరెస్ట్ చేపిస్తున్నారో మీరు చూశారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో రోజు రోజుకి క్రిస్టియానిటీ పట్ల ఎంత దారుణంగా ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయి. నేను ఇవన్నీ మీకు చూపెట్టడానికి కారణం కూడా ఇదే. తెలంగాణలో మన దగ్గర చిన్న దాడి జరిగితే, చిన్నదేమైనా జరిగితే ప్రతి వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు, కానీ ఛత్తీస్గఢ్లో అలా లేదండి. అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేయాలో తెలియక ఎవ్వరు సపోర్ట్ లేనప్పుడు క్రైస్తవ సమాజం ఏకమైపోయారు. ఏకమై ప్రదర్శనలు, ధర్నాలు, అదే విధంగా వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు. మీటింగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. చాలా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మీటింగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు. పాల్ దినకరన్ మీటింగ్ కావచ్చు, భజేందర్ సింగ్ మీటింగ్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా మీటింగ్లు కావచ్చు. ఒకవేళ మీటింగే క్యాన్సిల్ అయ్యిందంటే ఇంకా క్రైస్తవ సమాజం ఎప్పుడు బలపడుతుంది, ఎప్పుడు వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు.
అసలు క్రిస్టియానిటీకి సంబంధించిన ఏ విషయం కూడా ఛత్తీస్గఢ్లో ఉండొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అక్కడ ఎలాంటి మీటింగే జరగొద్దని ఒక కంకణము, ఒక నిర్ణయంతో ఒక వర్గం అనేది ఉంది. అందుకని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, పదే పదే ధర్మాంతరన్ ముక్త్ ఛత్తీస్గఢ్ అని చెప్తా ఉంటారు. ఇది వీళ్ళ నినాదం. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా, మత మార్పిడి లేని ఛత్తీస్గఢ్ చేస్తారు అని వీళ్ళు అందరి దగ్గర ఇలాంటి నినాదాన్ని, ఇలాంటి స్లోగన్స్తో బయటకు వచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది, ఆదివాసుల్లో కూడా రెండు వర్గాలుగా చీల్చుకుపోయినాయి. ఏ ఆదివాసులు అయితే క్రిస్టియన్స్కి యాక్సెప్ట్ చేసుకున్నారు, ఏ ఆదివాసులు అయితే క్రిస్టియన్ని యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ మధ్యలో గొడవలు, వాళ్ళ మధ్యలో తగాదాలు పెట్టి మీరు మా వాళ్ళు, మీరు మీ వాళ్ళు, మీరు ఆ మతానికి వెళ్ళకండి, మీరు ఈ మతానికి వెళ్ళకండి అని వాంటెడ్లీ వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఊరు నుండి వెళ్ళగొట్టేస్తున్నారండి. ఇలాంటి వీడియోస్ మీ ముందు రెగ్యులర్గా తీసుకురాబోతున్నాను. సో గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.